అందుకని. హాయ్ అండి, వెల్కమ్ టు వంట రాముడు. ఈరోజు నేను మిర్చి బజ్జీలు తయారు చేయబోతున్నాను. ముందుగా మిరపకాయలు కట్ చేసుకొని ఇందులో ఆము చిటికెడు, ఇప్పుడు పుట్నాలు కొంచెం, ఇవన్నీ కలిపి మిక్సీకి పెడతా. బజ్జీలోకి పుట్నాల పొడి రెడీ అయిపోయింది. 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. 2 కప్పులు శనగపిండి వేసుకున్నాము. వంట సోడా కొంచెము, 1/2 స్పూన్ కారము, సాల్టు రుచికి తగినంత. ఇందులో నీళ్లు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. పిండి మరీ నీళ్లుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం జారుడుగా ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. శనగపిండి రెడీ అయిపోయింది. పిండి కొంచెం ఇలా కొంచెం జారుడుగా ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. ఇప్పుడు మనం పొడి చేసుకున్న పుట్నాల పప్పు ఈ బజ్జీ మిరపకాయల్లో పెట్టాలి. ఇది పెడితే ఎక్కువ కారం ఉండదు, బాగుంటుంది. మసాలా పెడితే టేస్ట్గా ఉంటుంది. పుట్నాల పొడి ఇందులో పెడితే. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం. కాగిపోయింది బాగా. పిండిలో ఉంచుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని ఇలాగా ఆయిల్లో వేయాలి. బాండలి సరిపోలా ఇది. మమ్మీ బాండలుగా సరిపోయేది, బజ్జీల సైజ్ తగ్గిను బాండలు సరిపోతుంది. ఇవి బెంగళూరు మిర్చీలు ఇవి, అందుకని బజ్జీలు పెద్ద సైజుగానే ఉంటాయి. అందుకని మరి బాండలి పట్టనంత పెద్ద వేయాలా? మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇలా తుంచితే చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. చాలా టేస్ట్ కూడా చూశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో పుట్నాల పొడి, వాము, సాల్ట్ అన్నీ కలిపి మిక్సీకి పట్టేసి ఇందులో పెట్టి బజ్జీలు వేసాను. ఇవి చాలా బాగున్నాయి. ఇంకా వర్షం పడే టైంలో అయితే ఇంకా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఇవి. బయట వర్షం పడతా ఉంటే ఇంట్లో ఇవి పెట్టుకొని తిని 1 కప్పు టీ తాగామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. వీడియోలు చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ కొట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.